హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోషితస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ ప్లాంట్తో అయితే మీ ముందరికి వచ్చేసాను. ఈ ప్లాంట్ వచ్చేసి చామంతి మొక్క అనమాట. కొత్త మొక్క తెచ్చుకున్నాను. అండ్ దీని షేడ్ కూడా నాకు చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను. దీని ప్లాంటేషన్ అయితే మీకు చూపిస్తాను. సో ఈరోజు రెసిపీలో అయితే మీకు ఎమ్మీగా టేస్టీ డెలిషియస్గా పాస్తా రెసిపీ అయితే షూట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టెంట్ పాస్తా యూస్ చేశాను అనమాట. సింపుల్ వేలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేసిన రెసిపీ అనమాట. సో ఇది వచ్చేసి మనం 3 minutesలో అయితే చేసుకోవచ్చు అంట. సో నేను కూడా అందుకే ఒకసారి ట్రై చేసాను. ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకైతే నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను డీమార్ట్లో. ఆ ప్యాకెట్ వచ్చేసి బాంబినో పాస్తా షూట్ అనమాట. అండ్ ఇది క్రీమీ చీజీతో ఉంటుందన్నమాట. అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, జస్ట్ ఇన్ 3 minutesలో అయితే చేసేసుకోవచ్చు అన్నారు. సో దీంట్లో నేను ఓపెన్ చేసి చూస్తే నాకు ఒక శాషే కూడా ఇచ్చారు, పౌడర్ శాషే. సో దాన్ని యూస్ చేసుకుని ఈరోజైతే రెసిపీ చేస్తున్నాను. నేను దీంట్లో ఎటువంటివి ప్యాకెట్లో ఇచ్చింది తప్ప నేను ఏమీ యూస్ చేయట్లేదు. జస్ట్ ప్యాకెట్లో ఇచ్చినవి మాత్రమే యూస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి పాస్తా అయితే వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అయితే వచ్చేసి ఒక పర్సన్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. జస్ట్ స్నాక్గా అనమాట. అండ్ ఈ పాస్తా అనేది మనకి దగ్గర దగ్గర 2 minutesలో అయితే బాయిల్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనం దీన్ని కొంతసేపు ఫ్లిప్ చేసుకుంటూ అంటే తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది మనకి ఒక 50% కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు జస్ట్ మనకి దాంట్లో ఏదైతే శాషే ఇచ్చారో ఆ శాషని దాంట్లో వేసేయండి. ఆ పౌడర్ని వేసేసి ఒకసారిగా మిక్స్ చేసేయండి. అండ్ మిక్స్ చేయకుండా అలా వదిలేస్తే కనుక మనకి వంటలు కట్టేసి పాస్తా నిండా ఒక చిన్న చిన్న ఉండలా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ముందుగా మిక్స్ చేసేయండి. అండ్ దీంట్లోనే మనకి కార్న్, పార్స్లీ అండ్ కసూరి మేతి అనుకుంటా నాకు అనిపించింది. సో అది ఇంకా కొన్ని ఫ్లేవర్స్ ఏవో యాడ్ చేసి ఇచ్చారు. సో మనం ఎటువంటి వెజిటేబుల్స్ వేసుకోకపోయినా దీంట్లో ఉన్న వెజిటేబుల్ కార్న్ అనేది కూడా యూస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. సో దీన్ని అయితే బాయిల్ అయిపోయిందండి. ఇది చక్కగా బాయిలింగ్ వచ్చేసి చూసారు కదా, నేను ఇలా తీస్తే వాటర్ అనేది బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక బౌల్ తీసుకుని పాస్తాని అయితే సర్వ్ చేసుకోండి. అంతే అండి. దీనిపైన గార్నిషింగ్ కోసం నేనైతే నా దగ్గర ఉన్న ఆరిగానో అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అన్నారు, జస్ట్ ఇన్ 3 minutes అన్నారు. చేసుకోవచ్చు అని 3 minutes అయితే కొంచెం పైనే పడుతుంది అనుకుంటున్నాను నేను. సో కానీ టేస్టీ మాత్రం సూపర్ అనమాట. ఇదండి టేస్టీ రెసిపీ అయితే మీకు ఈరోజు నేను పరిచయం చేశాను కదా. సో రేపటి బ్లాగ్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం తీసుకుంటున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.